హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజైతే మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ స్వామివారు రెండు చోట్ల ఉంటారు, ఒకటి కొండ పైన, ఒకటి కొండ కింద. పైన స్వామి పానకాల రాయుడు, కింద స్వామి భోగాల రాయుడు అంటారు. ఫస్ట్ అయితే మనం కింద స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత కొండపైకి అయితే వెళ్దాము. రండి వెళ్దాం. ఈ టెంపుల్ కి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఈ రోజు అయితే కుదిరింది. ఇప్పుడు మనం చూస్తుంది అయితే ఎంట్రన్స్ గోపురం అన్నమాట. ఈ గోపురానికి అయితే ఒక ప్రత్యేకత ఉంది. ఏకంగా 11 అంతస్తులు అయితే ఉంటుంది. ఇంత పెద్ద గోపురం మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు, ఒక మంగళగిరిలో మాత్రమే ఉంది. ఈ గోపురం నిర్మించింది అయితే శ్రీ రాజా వాసిరెడ్డి. 1807లో ప్రారంభిస్తే 1809లో అయితే పూర్తయింది. ఈ గోపురం చాలా త్వరగా అయితే పూర్తి చేశారనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా చెక్కు చెదరకుండా ఎలా ఉందో నాకైతే అర్థం కాలేదు. మన లోపలికి వెళుతుంటే స్వామివారి ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. ఆ ధ్వజస్తంభం వెనకమాల అయితే మంగళగిరి చరిత్ర మొత్తం గుడి మీద అయితే రాసి పెట్టి ఉంచారు. ఈసారి ఎప్పుడైనా మీరు వస్తే తప్పకుండా చదవండి. చుట్టుపక్కల ఎక్కడ చూసినా పాత నిర్మాణాలు అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. ఈయన రాజా వాసిరెడ్డి అనమాట. ఒకసారి చూడొచ్చు మీరు కూడా. కింద పేరు, ఈ గుడి ఎప్పుడు నిర్మించారు, ఆయన పూర్తి పేరు మొత్తం అక్కడ రాసి పెట్టి ఉంచారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహదూర్ సుల్తాన్ అంట. అక్కడ మొత్తం రాసి పెట్టింది, ఒకసారి మీరు కూడా చదవచ్చు. కింద అయితే మనం ఆ గాలి గోపురం ఎప్పుడు నిర్మించారు, ఎప్పుడు పూర్తయింది మొత్తం రాసి పెట్టి ఉంచారు. ఈ గుడికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. పాండవుల అరణ్యవాసానికి వచ్చినప్పుడు స్వామి వారిని ఇక్కడే ప్రతిష్ఠించి రోజు పూజించేవారంట. మనకు లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ లో గుడి అయితే ఉంటుంది, రామాలయం. చూడొచ్చు మీరు కూడా, ఇక్కడ ఉంది. ఇది కూడా పురాతకాలం అయింది, కాకపోతే కొంచెం రీమోడలింగ్ చేసినట్టున్నారు. రామాలయం పక్కనే అయితే ఇంకో గోపురం అయితే మనకు కనిపిస్తుంది. ఆ గోపురం కూడా రీమోడలింగ్ చేసినట్టున్నారు. ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం, ఆగండి. మంగళగిరి మొత్తం మీద ఇలాంటి గోపురాలు మనకు చాలా కనిపిస్తాయి. ఈ గుడి ద్వారం అయితే ప్రస్తుతానికైతే మూసేసి ఉంది. తిరునాళ్ళప్పుడు అయితే తెరుస్తారంట. నేను వేరే వాళ్ళని అడిగితే చెప్పారు నాకు. ఈ గోపురం కూడా 5 అంతస్తులు అయితే ఉంది. చిన్న గోపురం అయితే కాదు, ఇది కూడా పెద్ద గోపురం అనమాట. చూడడానికి అయితే చాలా అందంగా ఉంది, కాకపోతే కొంచెం పాతబడినట్టుంది. ఆ గోపురం ఎదురుగానే గర్భగుడి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఓన్లీ పూజారులకు మాత్రం ఎంట్రీ అనమాట, భక్తులకు కాదు. అలా మనం కొంచెం వచ్చిన తర్వాత పెద్ద కోటలాగా అయితే ఒకటి కనిపిస్తుంది. అది కూడా పనులు జరుగుతున్నాయి, ఇంకా పూర్తి అవ్వలేదు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ అన్ని ఎప్పటి నుంచో పాత పురాతకాలమైన కట్టడం అనమాట. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. చూడండి, ఎక్కడైనా కానీ మట్టి కానీ సిమెంట్ కానీ వేసిన తాకతాలే లేవన్నమాట. అంత స్ట్రాంగ్ అప్పట్లోనే కట్టేశారు. ఏ సైడ్ చూసినా మొత్తం పెద్ద పెద్ద గోపురాల్లాగా ఉన్నాయి. సరే చూడండి. మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఫేమస్ అయిన టెంపుల్ ఇది కూడా ఒకటి అనమాట. సో మీరు ఎప్పుడైనా మంగళగిరి వస్తే ఈ టెంపుల్ మాత్రం మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. సో ఈ గుడికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు లక్ష్మీనరసింహస్వామి 2 చోట్ల అయితే ఉన్నారని అనుకున్నాం కదా, కొండ మీద కొండ కింద. కొండ మీద స్వామికి ఇది ఉత్సవాలు తిరునాళ్ళు అలా ఏం జరగవన్నమాట. కింద ఉన్న గుడికి మాత్రమే, కింద ఉన్న స్వామివారికి మాత్రమే తిరునాళ్ళు, ఉత్సవాలు, రథోత్సవం అలా జరుపుతారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న రావి చెట్టు అయితే నారద మహర్షి అని అయితే అంటారు. పూర్వం శాపానికి గురైన నారద మహర్షి స్వామివారి సన్నిధిలో రావి చెట్టు లాగా అయితే వెలిచారని పురాణాలు అయితే ఉంది. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని ఒక నమ్మకం కూడా ఉంది. చాలా మంది పిల్లలు లేని వారైతే ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం మనం చూడొచ్చు. ఇక్కడ నారద మహర్షి విగ్రహం కూడా ఉంది, ఆ దృశ్యం కూడా మనం చూడొచ్చు. ఇలా ఎన్నో చరిత్రలు కలిగిన మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి గుడి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం. సో మీరు ఎప్పుడైనా మంగళగిరి వస్తే తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకుని అయితే వెళ్ళండి. ఇప్పుడు మనం చూస్తున్న ఎంట్రన్స్ అయితే స్వామివారి మెయిన్ గుడి ఎంట్రన్స్ అనమాట. ఆ గుడి పక్కనే రాజలక్ష్మి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. అమ్మవారి దర్శనం కూడా చేసుకుని వెళ్ళండి. ఇంకా మరి ఎందుకు ఆలస్యం, స్వామివారి సన్నిధిలోకి అయితే వెళ్దామండి. గుడి లోపలికి ఫోన్లు, కెమెరాలు ఎలా లేదంట. ఆల్రెడీ నేను తీశాను. తీస్తుంటే ఒక బాబాయ్ నిలబడి ఫోటోలు వీడియోలు తీయకూడదమ్మా అని చెప్తున్నాడు. ఆ దృశ్యం మీరు కూడా చూడొచ్చు. చూడండి ఒకసారి. ఫోటోలు వీడియోలు తీయకూడదమ్మా అని చెప్తున్నాడు. ఇదైతే మెయిన్ గుడి అనమాట. మెయిన్ గుడి బయట మెల్ల, లోపలికైతే భక్తులందరూ వెళ్ళేది మనం చూడొచ్చు. ఇదంతా స్వామివారి కళ్యాణానికి మేళతాళాలు రెడీగా కూర్చొని ఉన్నారు. పక్కనే స్వామివారి కళ్యాణానికి పీటల మీద కూర్చునే వారిని కూడా మనం చూడొచ్చు. లోపలికైతే కెమెరా వెళ్ళలేదు కాబట్టి స్వామివారిని అయితే చూపించలేకపోయాను. ఒకసారి స్క్రీన్ పైన వేస్తాను, మీరు కూడా చూడండి స్వామివారి లోపల ఎలా ఉంటారో. ఇలా అయితే ఉంటారు స్వామివారు. ఇన్నాళ్ళు మనం చెప్పుకున్నట్టు గాలి గోపురం రాజా వాసిరెడ్డి కట్టించారని చెప్పి అనుకున్నాం కదా. గర్భగుడి మాత్రం శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. ఈ గర్భగుడి ఎప్పుడు కట్టించారనేది ఎక్కడా లేదనమాట. ఈ కనిపించే ఫోటో మీద 1510 అని మాత్రం అయితే ఉంది. ఆ 1510 గుడి కట్టించిన సంవత్సరమా లేదంటే ఇంకేదన్నా నాకైతే అర్థం కాలేదు. సో నేనైతే మెదలకుండా పక్క
పక్క వచ్చేసాను. మనం అలా కొంచెం పక్క వచ్చిన తర్వాత ప్రహ్లాదుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. చూడడానికి అయితే చాలా అందంగా అద్భుతంగా అయితే ఉంది. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. ఫైనల్ గా అయితే నేను మీకు గుడి మొత్తం అయితే చూపించానని అనుకుంటున్నాను. అలా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళి 2 పులిహోర ప్యాకెట్లు తీసుకొని ఒక పులిహోర ప్యాకెట్ నేను ఇంకో పులిహోర ప్యాకెట్ ఇంటికి పట్టుకెళ్దామని జేబులో పెట్టుకుని బయటికి వెళ్తుండగా లెఫ్ట్ సైడ్ లో స్వామివారి రథం అయితే కనిపించింది. ఈ రథం మీదే స్వామివారు మంగళగిరి మొత్తం అయితే తిరుగుతారనమాట. ఇది ఓన్లీ తిరునాళ్ళకు మాత్రమే బయటికి తీస్తారు. చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది. మనం కాస్త పక్క వస్తే మనకు ఆర్చి కనిపిస్తుంది. ఆ ఆర్చిలోంచి పానకాల లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికి వెళ్ళి మెట్ల మార్గం ఉంటుంది. అలా మనం కాస్త ముందుకు వస్తే మనకు స్వామివారి సన్నిధిలో ఉండే కోనేరు అయితే కనిపిస్తుంది. ఈ కోనేరు అయితే చాలా లోతైనది. ఈ కోనేరు మధ్య భాగంలో ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. వర్షాల కారణం చేత గుడి కూడా మునిగిపోయింది. సో నేనైతే పాత కోనేరు ఫోటో వేస్తాను, మీరు కూడా చూడండి స్క్రీన్ పైన. ఘాట్ రూట్ అంటే పెద్ద దూరం ఏమి ఉండదు, 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. రండి వెళ్దాం.